అందరికీ హాయ్ అండి. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఐ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ సేయింగ్ ఐ వాంట్ టు గివ్ అ బిగ్ హగ్ టు ఆల్ ద భూమాస్ అవుట్ దేర్, ఆల్ ద దుర్గాస్ అవుట్ దేర్, ఆల్ ద అమ్మగారుస్ అవుట్ దేర్. చాలా పెద్ద 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 హగ్ అండి మీకు అందరికీ. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంటే, ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి, ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేం జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది. అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు, దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు. అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించేది అంటే, నా వల్ల ఇవన్నీ జరుగుతుంది, దిస్ ఈజ్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది. కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమవుతుండే అంటే, ఒక మ్యాన్, ఒక అబ్బాయి అమ్మాయిల ఎమోషన్ ఎలా తెలుసుకున్నారు అంటే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించేది. షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే, ఒక 30-40 minutes షూటింగ్ ఆపేయాల్సి, లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్. సో ఈరోజు రిలీజ్ అయ్యి అందరూ ఫిల్మ్ చూస్తున్నారంటే, ఒక్కసారికి ఒక సైడ్లో చాలా 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 ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంకొక సైడ్లో చాలా బాధ అనిపిస్తుందండి. అంటే మన వరల్డ్లో ఇంత బాధ ఉందని తెలుస్తుంది. అంటే అందరూ వాళ్ళ స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది కదా, నేను ఏం చేయొచ్చు, నన్ను ఎలా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవ్వట్లేదండి. కానీ ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్, లైక్ అందరూ ఫిల్మ్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో అందుకే చెప్తున్నా, మీరందరికీ ఒక పెద్ద 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 వార్మ్ హగ్ అండి.